నమస్తే. మనతో పాటు సీతాఫల్ మండి బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ సామల గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. చెప్పండి, అంటే ఆల్మోస్ట్ ఇది కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఘటన తర్వాత ఆల్మోస్ట్ వారం రోజులు గడుస్తుంది. సో ఇప్పుడు మీరు వచ్చి పూలమాలలు నిర్వహిస్తున్న పరిస్థితి. సో ఎందుకమ్మా ఇంత లేట్ ఎందుకు? లేట్ ఏం లేదండి. దీనికి ఏం టైం ఫ్రేమ్ పెట్టలేదు. ఈ రోజే చేయాలా, రేపే చేయాలనేది ఏం లేదు. నిరంతరం ఎప్పటికప్పుడు మనము దీన్ని ప్రజలలోకి గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఇంకా వాళ్ళు ఆత్మ ఇంకా శాంతి చేకూర్చలేదు. డెఫినెట్గా మీరు తీసుకునే చర్యలు వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబాల మీద ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మేము నిరంతరం ప్రతిరోజు ఇక్కడే కాదు, మా నియోజకవర్గంలో, మా డివిజన్స్లో కానివ్వండి, మా పార్టీ మీటింగ్స్ ఎక్కడైనా కూడా మేము ఈ దాడిని ఖండిస్తున్నాం. సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్స్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గన్పార్ దగ్గర వచ్చి మా నిరసన ప్రకటిస్తున్నాము. డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ప్రజలని దృష్టిలో పెట్టుకొని ఆ ఇంటెలిజెన్స్ని బలోపేతం చేసి సెక్యూరిటీని ఇంకా కూడా పెంచాలి టూరిస్ట్ ప్లేసెస్లో. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నిజంగా వాస్తవానికి అక్కడ టూరిస్ట్ స్పాట్స్లలో పోలీసు అనేది మనకు కనిపించవు. మేము కూడా చాలా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళడం జరిగింది, ఇక్కడ కూడా పోలీసులు లేరు. అండ్ కాశ్మీర్ అనేది చాలా సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేసి కూడా చాలా సందర్భాలలో బీజేపీ చెప్పడం జరిగింది. సో సేఫెస్ట్ ప్లేస్ అన్నప్పుడు మరి ఎంతోమంది టూరిస్టులు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ భద్రతా లోపం అనేది ఎందుకు అట్లా ఫెయిల్యూర్ అయింది, అది వాళ్ళు గమనించి డెఫినెట్గా ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సెక్యూరిటీని ఇంకా కూడా స్ట్రెంథెన్ చేయాలి. ఏదైతే దాడి అమాయకమైన ప్రజల మీద జరిగిందో వాళ్ళ ఆత్మ శాంతి చేకూర్చాలంటే మళ్ళీ ఇట్లాంటివి కాకుండా ఉండడానికి డెఫినెట్గా వాళ్ళు ఏ యాక్షన్ తీసుకున్నా ప్రజల భద్రత గురించి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు వాళ్ళకి మద్దతు ఉంటుంది కేవలం ఈ విషయంలో. ఎందుకంటే ప్రజల సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. సో బీజేపీ ఏదైతే చర్యలు దీని మీద తీసుకుంటుందో వాటికి మద్దతు తెలుపుతాము. అండ్ తొందరగా దాన్ని తీసుకోవాలి, వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకోవాలి. పాకిస్తాన్ ఏదైతే వాళ్ళకి నిజంగానే ఆ రివెంజ్ తీసుకొని వాళ్ళకి భయంలో పెట్టాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకోవైపు నిన్న బీఆర్ఎస్ సంబంధించి సభ జరిగింది, 25 సంవత్సరాల రజతోత్సవ సభ జరిగింది. సో సభ అనేది కేవలం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఈ సభ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. మా ఉనికిడి ఎక్కడ మేము కోల్పోలేదు. 15 నెలల నుంచి ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీ మంచిగా ప్రజలకు చేసి ఉంటే మళ్ళీ ఎందుకు బీఆర్ఎస్ కావాలంటారు? అక్కడెక్కడో ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు మీరు రావాలని చెప్పేసి అనడం జరిగింది. అదే ఇప్పుడు మేము పరిపాలన ఒకవేళ బాగా చేయకపోతే మమ్మల్ని గుర్తే చేసుకోకపోతుండే కదా, మమ్మల్ని ఎందుకు వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ పరిపాలన విధానం 15 నెలల నుంచి అట్లా ఉంది కాబట్టి ప్రజలను ఎక్కడికక్కడ ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడట్లేదు, వాళ్ళ సంక్షేమం గురించి మాట్లాడట్లేదు, కేవలం కక్షపూరిత రాజకీయాలే చేస్తున్నారు. సో అవి ఎక్కడ బయటపడతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి అంటే అనుచిత వ్యాఖ్యలు చేయడం. అసలు సభ ఇంకా కంప్లీట్ కూడా కాలేదు, జనాలు అక్కడి నుంచి ఫోన్ కూడా పోలేదు. అప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు మంత్రులను పిలిపించి అక్కడ ఏమంటారు మన మంత్రులతోని వాళ్ళ ఇంటి ముందు మీడియా ముఖంగా మాట్లాడడం జరుగుతుంది. అట్టర్ ఫ్లాప్ ఏడైంది, వాళ్ళు వచ్చి చూసిరా? ఉట్టి టీవీలలో చూస్తేనే భయపడ్డారు, వాళ్ళు ఆడికి వచ్చి చూస్తే తెలుస్తుండే అటర్ ఫ్లాప్ అయిందా. ఇంకా ఎంతో మంది జనాలు రోడ్డు మీదనే అక్కడే స్ట్రక్ అయినారు. అధికారులు ఎవరు కూడా మాతో సహకరించలేరు. ఆర్టీఓ ఆఫీసులే కానివ్వండి, ప్రజలు బస్సెస్ అక్కడ ఆపడం, వాళ్ళని తిరిగి పంపించడం, అట్లా వేలాది మంది లక్షలాది మంది రోడ్ల మీదనే ఉండేవాళ్ళు. సో ఇవన్నీ కూడా వాళ్ళే ఫ్లాప్ చేయడానికి ఎంత చేసినా కూడా ప్రజలు అవన్నిటి కూడా పట్టించుకోకుండా ఏమంటారు మీటింగ్ని సక్సెస్ చేసి కేసీఆర్ గారిని ఆశీర్వదించి వారిచ్చిన భరోసాని మళ్ళీ వాళ్ళు స్ఫూర్తిగా నింపుకొని మళ్ళీ కూడా రేపటి రోజున ఎవరైనా వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఏం చేసినా కూడా బీఆర్ఎస్ వాళ్ళకి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాబట్టి ఆ ఇదితోనే ప్రజలందరూ సేఫ్గా ఇంటికి పోయినారు. అండ్ డెఫినెట్గా రానున్న రోజుల్లో మేం కాదు బుద్ధి చెప్పేది, ప్రజలే బుద్ధి చెప్తారు. గ్యారంటీల పేరుతో వాళ్ళని మోసం చేపించి వాళ్ళని అన్యాయంగా ఎక్కడికక్కడ ఇబ్బంది పెడుతున్నారు. సో ఖచ్చితంగా ప్రజలే, వాళ్ళకి తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారు. సభలో ఎన్ని ప్రజా సమస్యలు ఉన్నాయని చెప్పిన కేసీఆర్ గారు, సో ఎందుకు ప్రజల దగ్గరికి ఎందుకు పోవట్లేదు, ఫామ్ హౌస్ లో ఎందుకున్నారు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలుగా అని చెప్పేసి కూడా అడుగుతాం. ఇప్పుడు రోజు పోతున్నారు కదా మంత్రులు, రేవంత్ రెడ్డి గారు 24 గంటలు పనిచేస్తున్నారు, మరి ప్రజా సమస్యలు ఎందుకు తీర్తలేవు? ఇప్పుడు ఆయన అంటే ఫామ్ హౌస్లో ఉంటారు, రారు, చెయ్యరు అంటున్నారు. మరి ఆయన అక్కడ కూర్చున్నాక కూడా పరిపాలన అయితే మంచిగా చేశారు కదా, అందరికీ ఎక్కడ ఇబ్బంది కాకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండానే చూసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిసిటీ ఆపేసి ప్రజల ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. అంటే అధికారులను మార్చడం, ఎవరైతే వినకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం, లేదంటే ట్రాన్స్ఫర్ చేస్తా అనడం, అవన్నీ పక్కకు పెట్టి ప్రజలు ఏదైతే మీ దగ్గర నుంచి కోరుకుంటున్నారో ఆ పరిపాలన అందించండి. అప్పుడే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. లేదంటే నెక్స్ట్ మేమే వస్తాం, నెక్స్ట్ దాకా వదిలేసండి. 5 ఏళ్ళు చక్కగా పనిచేస్తే డెఫినెట్గా మీకు ఏంటంటే కనీసం మీరు వచ్చిన అధికారంలోకి వచ్చిన సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది. లేదంటే ప్రతిరోజు ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుంది అని ప్రభుత్వాలు కూలగొట్టడానికి మేము ఎవరం కాదు, ప్రజలే కూలగొడతారు. అట్లా కావాలంటే మీ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఏడాదికో నెలకో ఎవరినో ఒకరిని ఏమంటారు సీఎంని మార్చే కల్చర్ మీకే ఉంది, మాకు అట్లా అయితే ఏం లేదు. డెఫినెట్గా ప్రజలు మీకు ఇచ్చిన పరిపాలన 5 ఏళ్ల కాలం పూర్తిగా మీరు చేయాలి, మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం తప్ప అంతకుమించి ఇంకేం లేదు.
సో ఇప్పటికీ ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఇప్పటికైనా మారండి, అడ్మినిస్ట్రేషన్ని చేంజ్ చేసుకోండి. ప్రజల ఏవైతే 6 గ్యారంటీలు అన్నారు ఇప్పుడు దాకా కూడా దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు. కేవలం పబ్లిసిటీ స్టంటే కనిపిస్తుంది కానీ వాస్తవానికి రియాలిటీ ఏం కనిపిస్తలేదు. మీరే ప్రజల దగ్గరికి వెళ్తే క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మేము ఒక రాజకీయ పార్టీగా మాట్లాడుతుంటే విమర్శిస్తున్నాం, మేము ఏదో అబద్ధాలు మాట్లాడుతున్నాం. ప్రజలు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఏ ప్రభుత్వాలు మంచి చేస్తే ఆ ప్రభుత్వానికి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. సో ఇన్ కేస్ వాళ్ళే మంచి చేస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కదా. వాళ్ళ మాటగానే కదా మీరు అందరూ మీడియాలలో చూపిస్తున్నారు. అదే బేస్ చేసుకొని కదా మేము బీఆర్ఎస్ మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరిని విమర్శించేది లేదు. మా పార్టీ మీటింగ్ అయినప్పుడు కూడా ఒక వ్యక్తి పేరు తీయలేదు. ప్రభుత్వాలు ఏదైతే ప్రజలకు మంచి చేస్తా అని చెప్పి చేయకుండా ఇబ్బంది పెడుతుంది కాబట్టి దాని గురించి మేము ప్రశ్నించినాం. డెఫినెట్గా ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రజలకి ఇబ్బంది కాకుండా మేము బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఒకటి కేసీఆర్ గారు మాట్లాడుతూ సో తెలంగాణ తీసుకొచ్చింది నేను అని చెప్పి చెప్తా ఉన్నారు సందర్భంలో. సో తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ కదా, సో అప్పుడేమో మీకు కడుపు నిండింది కాబట్టి ఇప్పుడు సోనియమ్మని ఇయ్యలేరు అని చెప్పి సోనియమ్మని మర్చిపోయారు. కానీ తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ కాదా అని చెప్పి కూడా అడుగుతాను. అంటే ఇప్పుడు ఎంతో మంది నాయకులు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది, కానీ ఎవరితోని కానీ ఇది కేసీఆర్ గారితో సాధ్యపడింది. ఎందుకంటే ఆయన ఎంతోమంది దాంట్లో తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది ఏంటిది అనేది ప్రతి ఒక్క దాంట్లో ఆ ఉద్యమ స్ఫూర్తిని నింపింది కాబట్టి ఆయనతో ఎంతోమంది వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చి ఆ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకి అది కూడా ఇచ్చే పరిస్థితి మేము తీసుకొచ్చినాం కాబట్టి వాళ్ళు ఇవ్వాల్సి వచ్చింది. మేము అడగంగానే వాళ్ళు మాకు తెలంగాణ కావాలంటే సోనియమ్మ మేము ఇవ్వాలి. ఎంతోమంది అమరులది బలిదానాలు తీసుకున్న తర్వాత వాళ్ళ రక్తాన్ని చూసిన తర్వాత వాళ్ళు కిందికి దిగి అప్పుడు ఇచ్చే పరిస్థితి వచ్చింది తప్ప వాళ్ళు అడగంగానే ఇవ్వలేదు. సో ఇది నిజంగా ఇచ్చినందుకు సంతోషం. ఇచ్చినందుకు మేము కూడా చాలా సందర్భాల్లో వాళ్ళకి పోయి మేము ధన్యవాదాలు తెలియజేసినాం. ఎందుకంటే అది మేము అడిగితే రిక్వెస్ట్ చేస్తే బలిదానాలు చేస్తే అవన్నీ చేసిన తర్వాత ఇచ్చింది తప్ప ఆమె ఇది మీద ఆమె ఇవ్వలేదు. సో డెఫినెట్గా ఇది కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరైతే తెలంగాణ కోసం పోరాడినో అది ఈ క్రెడిట్ అంతా వాళ్ళకే పోతుంది తప్ప ఇచ్చిన వాళ్ళకి కాదు. అడగంగానే ఇస్తే అప్పుడు ఆ క్రెడిట్ వాళ్ళు తీసుకోవచ్చు. కానీ అడగకముందే మేము అంటే ఇదేంది మీరు అడగకముందే మేము ఇచ్చినామని చెప్పేసి ఇట్లాంటి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలందరికీ తెలుసు ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, ఎట్లా ఎంతమంది పోరాడితే వచ్చిందో, ఎంతమంది బలిదానాలు చేస్తే వచ్చిందో అనేది ప్రజలందరికీ తెలుసు. సో ఇచ్చినా అని చెప్పేసి వీళ్ళు ఎంత చెప్పుకున్నా కూడా ప్రజలు అవన్నీ గమనిస్తున్నారు, వాళ్ళకి అవన్నీ క్లియర్గా తెలుసు. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇది హేమ సామల గారు చెప్తున్న విషయం. సో ప్రధానంగా తెలంగాణకు సంబంధించి సో సమస్యలునే మేము రావాల్సిన అవసరం లేదు, మేము వాళ్ళు ఇంట్లో ఉన్నా సరే పరిపాలన చాలా బాగా చేశారు కేసీఆర్ గారు. సో ఏమైంది అని చెప్పి కూడా అడుగుతా ఉన్న పరిస్థితి. అలాగే తెలంగాణ మేము అడగంగానే ఇచ్చినామని చెప్పేసి కాదు, సో కొట్లాడి తెచ్చుకున్నాం కదా తెలంగాణ. సో కంపల్సరీ తెలంగాణ తీసుకుంది కేసీఆర్ గారు అని చెప్పి కూడా హేమ సామల గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్. దాన్ని మళ్ళీ వాళ్ళు స్ఫూర్తిగా నింపుకొని మళ్ళీ కూడా రేపటి రోజున ఎవరైనా వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఏం చేసినా కూడా బీఆర్ఎస్ వాళ్ళకి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కాబట్టి ఆ ఇదితోనే ప్రజలందరూ సేఫ్గా ఇంటికి పోయినారు. అండ్ డెఫినెట్గా రానున్న రోజుల్లో మేం కాదు బుద్ధి చెప్పేది, ప్రజలే బుద్ధి చెప్తారు. గ్యారంటీల పేరుతో వాళ్ళని మోసం చేపించి వాళ్ళని